సో భయ్య అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నమస్కారం అందరికీ. సలాంకైకుం ఆదబర్తిరే. సో భయ్య ఈరోజు నేను ముందుకి ఇంకో వీడియోస్ వచ్చేసాను అనమాట. అంటే చిన్న లైఫ్ హ్యాక్ అది. నేను ముందే చెప్తున్నాను భయ్య, ఇది మీరు జస్ట్ ఫన్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసమే యూజ్ చేయాలి ఈ అప్లికేషన్ని. మరి మీరు ఓవర్ లెవెల్కి వెళ్తే మాత్రం బాగుంటుంది భయ్య. ఇది నాకు సంబంధం లేదు, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పసే ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇదేంటంటే ఈ వీడియో ఏంటంటే అసలు మీ నెంబర్ ఫోన్ చేస్తారు కదా, సో మీ ఫ్రెండ్కి ఫోన్ చేసినప్పుడు మీ నెంబర్ అనేది పడుతుంది, వాడి ఫోన్లో నెంబర్ షో అవుతుంది. ఈ అప్లికేషన్ యూజ్ చేస్తే మీ నెంబర్ పడదు అనమాట, ఎవరిదో బయట దేశం నెంబర్ పడుతుంది. ఇప్పుడు మీ నెంబర్ 9తో కానీ 6తో కానీ 8తో కానీ స్టార్ట్ అయింది అనుకోండి, 7తో కానీ ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేసి ఏం చేస్తుందంటే వాళ్ళు 70044444 విచిత్రమైన నెంబర్, 12 డిజిట్స్ నెంబర్, 15 డిజిట్స్ నెంబర్ అనేది వాళ్ళకి వస్తుంది అనమాట. సో మీరు ఏం చేయాలంటే ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన స్టెప్స్ అన్నింటిని మీరు ఫాలో అవ్వి ఆ అప్లికేషన్ ద్వారా మీరు కాల్స్ చేస్తే అప్పుడు మీకు రిజల్ట్ అనేది వస్తుంది భయ్య. నేను చెప్తున్నాను, మళ్ళీ మీరు ఇంకోసారి చెప్తున్నాను, మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని కాయిన్ సంపాదించుకొని మీ మామూలు కాల్ చేస్తే కాదు భయ్య, మీరు అప్లికేషన్ నుంచే ఫోన్ చేయాలి. ఇప్పుడు ట్రూ కాలర్ ఎలా ఉందో సేమ్ ఇది కూడా సేమ్ అట్లనే ఉంటుంది అనమాట, ఇంచుమించు. సో దాంట్లోకి వెళ్ళి మీరు కాల్ చేసినప్పుడు మీకు రిజల్ట్ అనేది ఉంది. సో దీని ద్వారా ఏంటంటే మీ ఫ్రెండ్స్ కొంచెం, ఇప్పుడు లాక్డౌన్లో కదా అందరూ బయట ఉన్నారు, సో మీ ఫ్రెండ్స్ కొంచెం ఏడిపించచ్చు కదా, కొంచెం వాళ్ళతోని టైంపాస్ అవుతుంది, వాళ్ళకి కూడా కొంచెం ఒక మెమొరీలాగా ఉంటుందని చెప్తున్నాను. సో ఆపేసి వీడియోలోకి వెళ్దామా ఇంట్రో చేసుకొని. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి, అండ్ మీ కాల్ ప్రైవేట్ నెంబర్స్ ఉంటాయి కదా, సో కొంతమంది సింపుల్గా ప్రైవేట్ నెంబర్ ఏదైతే ఉందో అది పడుతుంటుంది మీరు ఎవరైనా కాల్ చేసినప్పుడు. సో అలా మీ నెంబర్ డిస్ప్లే అవ్వకుండా వాళ్ళ ఫోన్లో మీరు వాళ్ళతో ఇలా ఎంజాయ్ చేయగలరు, అంటే టైం పాస్ చేయగలరు, ప్రాంక్స్ చేయగలరు. ఈరోజు మీకు సింపుల్ ఒకే అప్లికేషన్ గురించి చెప్తారనమాట. ఆ అప్లికేషన్లో మీరు కొన్ని కాయిన్స్ అనేది సంపాదించాల్సి వస్తుంది. ఆ కాయిన్స్ గ్యాదర్ చేసిన తర్వాత మీరు ఏవైతే మీ నెంబర్ ఎవరికైనా ఫ్రెండ్స్కి కాల్ చేయాలనుకున్నారో అప్పుడు కాల్ చేసినప్పుడు ఆ యాప్ నుంచి కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ నెంబర్ ఏదైతే అది ప్రైవేట్గా ఉంటుంది, లేక ఎక్కడనో అమెరికన్దో లేకపోతే చైనాదో ఎవరిదో నెంబర్ పడిపోతుంది, సింపుల్గా మీ నెంబర్ అయితే వెళ్ళదు. సో సింపుల్గా దీనికి మనకు కావాల్సింది ఒక అప్లికేషన్, టాక్ యూ. సో ఈ అప్లికేషన్ కావాలన్నమాట మనకి. సో ప్లేస్టోర్లో కూడా ఉంది, మనకి చూపిస్తాను. సో ప్లేస్టోర్లోకి వెళ్తే మనకి సింపుల్గా టాక్ యూ అని కొట్టేస్తే టాక్ వైవో యూ కొట్టినా పర్లేదు, ఒకటి యూ కొట్టినా పర్లేదు. సో ఇది మనకు వచ్చేసి రేటింగ్ కూడా బాగానే ఉంటుంది, 4.4 రేటింగ్ ఉంటాయి. అండ్ 10 million+ డౌన్లోడర్స్ ఉన్నారు. అండ్ టాక్ యూ ఫ్రీ కాల్స్ అండ్ ఫ్రీ టెక్స్టింగ్, ఇంటర్నేషనల్ కాల్స్, ఇవన్నీ ఆప్షన్స్ మీరు ట్రై చేయవచ్చు. సో సింపుల్గా నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్లోకి వెళ్ళే ముందు ఇంట్రో వేసుకోవాలి కదా, ఇంట్రో వేసుకోండి ఎలా అబ్బా. సో ఫస్ట్ ఇంట్రో వేసుకోవాలి, ఇంట్రో వేసుకొని వీడియోలోకి స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ అయితే మీరు యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మీకు ఇంటర్వ్యూ అనేది. సో మీరు ఫస్ట్లోనే చూస్తున్నారు కదా, అన్లిమిటెడ్ ఫ్రీ కాల్స్ విత్ ఎక్స్క్లూజివ్ మెంబర్స్. సో మీరు ఇక్కడ ఇండియాలో ఉండి ఫోన్ చేస్తే అమెరికా నెంబర్ పడుతుంది, అలా ఎవరిదో నెంబర్ పడుతుంది. తర్వాత మీకు మీ నెంబర్ కూడా ఏదేదో విచిత్రమైన నెంబర్ చూపిస్తుంది. తర్వాత ఫ్రీ టెక్స్టింగ్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీకు గెట్ స్టార్టెడ్ కొట్టిన తర్వాత మీ జీమెయిల్తో కానివ్వండి, మీ నెంబర్తో కానివ్వండి మీరు లాగిన్ చేయాల్సి వస్తుంది. సో సింపుల్గా నేను ఆల్రెడీ మీకు ట్రై చేయముందు నేను ఆల్రెడీ చెక్ చేశాను అనమాట, పని చేస్తుంది కాబట్టి నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయిపోతాను. వాళ్ళు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతారంట, ఫోన్ ఆప్షన్ ఒకటి అండ్ కాంటాక్ట్ పర్మిషన్. ఈ 2 పర్మిషన్ మాత్రమే వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే మీరు వీటికంటే ఎక్కువ తీసుకుంటే మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఇది డూప్లికేట్ యాప్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాప్ ఉంది, ఈ యాప్ ఓన్లీ కాల్స్ అయితే 2 పర్మిషన్లు తీసుకోవాలి, ఒకటి ఫోన్, ఒకటి కాంటాక్ట్స్, 2. అది కాకుండా మీకు లొకేషన్ పర్మిషన్, వైఫై పర్మిషన్, డేటా పర్మిషన్ అండ్ ఏవైతే పర్మిషన్స్, అన్వాంటెడ్ పర్మిషన్స్ ఏవైతే తీసుకుంటారో అవన్నీ డెఫినెట్లీగా హ్యాక్, అంటే మీ డేటా ఏదైతే అది ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. సో సింపుల్గా మీరు గుర్తుంచుకోవాలి, ఒక ఫోన్ అంటే ఏముంది, ఫోన్ అప్లికేషన్ అంటే మీకు సింపుల్ కాంటాక్ట్, లేకపోతే మహా అవసరమైతే ఫోన్ ఏదో ఇవి 2 పర్మిషన్ మాత్రమే అడుగుతుంది. ఫైల్స్, మీ స్టోరేజ్ పర్మిషన్ ఇవన్నీ ఏం అడగదు అనమాట. సో ఆపేసి మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో సింపుల్గా నేను నా జీమెయిల్ ఆల్రెడీ లాగిన్ అయిపోయాను కాబట్టి నా జీమెయిల్తో నేను లాగిన్ అవుతున్నాను. మీకు చెప్పే ముందు నేను ఆల్రెడీ ట్రై చేశాను అనమాట. సో సింపుల్గా చేశాను. సో ఓకే చేసిన తర్వాత సెండ్ వెరిఫికేషన్ కోడ్ అని పంపిస్తుంది. సో యాక్టివ్ నావు కొట్టేసిన తర్వాత సింపుల్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్తున్నాను, అలౌ యాక్సెస్ కాంటాక్ట్ పర్మిషన్ ఒకటి అడుగుతుంది అంతే. స్టార్టింగ్లో మీకు ఒకసారి ఫోన్ పర్మిషన్ అడిగింది. సో అంతే అనమాట. సో వెల్కమ్ టు టాక్ యూ, హియర్ ఏ గిఫ్ట్ ఫర్ యూ. సో గిఫ్ట్ ఓపెన్ చేయండి, మేబీ లేటర్.
సో సింపుల్గా మీకు ఫస్ట్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. సో ఫస్ట్ మనకి ఇక్కడ కాంటాక్ట్స్ అనేవి ఉంటాయి. కాంటాక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత అండ్ మీకు ఇక్కడ ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు అండ్ మీకు దగ్గర కాయిన్స్ ఉండాలి, అది మీకు చెప్తాను. తర్వాత మెసేజ్, మీరు ఎవరికైనా మెసేజ్ పెట్టుకోవచ్చు అండ్ 4 మెసేజెస్ దీని ద్వారా కంపెనీ వాళ్ళు కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ తర్వాత మీరు కాల్స్, మీరు ఇక్కడ కాల్స్ చేయవచ్చు. చూస్తున్నారు కదా, యువర్ కాలింగ్ కార్డ్ అండ్ అదర్ యాప్స్. తర్వాత మేక్ ఇట్ ఫ్రీ. తర్వాత కాయిన్స్ లేవు మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాయిన్స్ 15 కాయిన్స్ ఉన్నాయి. మీకు వచ్చేటప్పుడు ఫస్ట్ మీరు లాగిన్ చేయగానే 10 కాయిన్స్ వస్తాయి మీకోసం. నేను ఆల్రెడీ కొంచెం గెట్ ఫ్రీ కాయిన్స్లోకి వెళ్తే, గెట్ ఫ్రీ క్రెడిట్స్లోకి వెళ్తే అదర్ ఆప్షన్. సో ఈ ఆప్షన్ మీకు ఎందుకు పడుతుందంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా అప్లికేషన్స్లో చూస్తుంటారు కదా, సో ఈ యాప్ డౌన్లోడ్ చేస్తే మీకు 10 క్రెడిట్స్ వస్తాయి, 9 క్రెడిట్స్, 9 కాయిన్స్, 10 కాయిన్స్ అట్లా ఉంటుంది కదా. సో సేమ్ ఇదే ఇట్లా కూడా కొన్ని ఉంటాయి, ఇందులో కూడా కొన్ని ఉంటాయి. మీరు కొన్ని అప్లికేషన్స్ లైక్ క్యాండీ క్రష్ గేమ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది ఇస్తే మీకు వస్తుంది. అదే మీరు VPN పర్మిషన్ ఇచ్చేసేయాలన్నమాట. సో VPN పర్మిషన్ ఇస్తే కాదు కనెక్టింగ్. సో మీరు ఇప్పుడు ఎవరికైనా కాల్ చేసుకొని ఈ నెంబర్ మీది పడదు అని వాళ్ళు ట్రేస్ చేసినా కానీ మీది పడదు. అంటే మరి పెద్ద లెవెల్కి వెళ్ళకండి భయ్యా, ఇది జస్ట్ మీ ఎంజాయ్మెంట్ అండ్ ఫన్ కోసం నేను చెప్తున్నాను, ప్రాంక్స్ కోసమని. ఇంత రిస్క్ మీరు తీసుకోకండి. తర్వాత మనం ఏం చేస్తున్నాం కానీ గవర్నమెంట్కి ఆల్రెడీ తెలిసిపోతుంది. సో సింపుల్గా మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఒక వీడియో చూస్తున్నాను. ఒక వీడియోలో 10 సెకండ్స్ 11 సెకండ్స్ అలీబాబా ఎక్స్ప్రెస్ది alibaba.com యాడ్ వస్తుంది అనమాట. సో దీని ద్వారా నాకు ఏమవుతుందంటే 0.5 క్రెడిట్స్ వస్తాయి, అంటే హాఫ్ క్రెడిట్స్ వస్తాయి. దాన్ని యాడ్ చేసుకుంటే మనకి అలా పెరుగుతుంటుంది అనమాట. సో చూడండి, సో అయిపోయింది దగ్గర అయితే. ఇంకో చూడండి, యూ అండ్ 0.5 క్రెడిట్స్ అనమాట. సో మళ్ళీ ఇంకో వాచ్ వీడియో అట్లా వీడియోలు చూసుకుంటూ వెళ్తే మీకు క్రెడిట్స్ అనేవి వస్తాయి. దాని తర్వాత మీ ఫ్రీ కాల్స్ కానీ ఫ్రీ మెసేజెస్ కానీ ఫోన్ చేసి మీ ఫ్రెండ్స్కు ఎంటర్టైన్మెంట్ లాగా, ప్రాంక్ లాగా మీ ఫ్రెండ్స్ని కొంచెం చిన్నగా ఎక్కించు అనమాట. అంతేగాని మీరు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేశారంటే నాకు సంబంధం లేదు భయ్యా. దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. నేను ఆల్రెడీ చెప్పేసాను భయ్యా, ఇంకా మీరు చూసుకోలేదంటే నాకు సంబంధం లేదు ఇంకా.